అబ్బా 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 అబ్బా! ఈ హిందూ కథలు వింటుంటే అమ్మో! పిచ్చి లేచిపోయేటట్టు ఉన్నది నాయనా. ఆ! ఆ బ్రహ్మానందం అంటాడు, నేను దుంకేస్తా, గోడకు గుద్దుకుంటా తల, నేను అల్ల పడతా, ఇలా పడతా అన్నట్టున్నది తెలుసా? ఏందిది? ఆ! ఇది ఎట్లుందంటే చూస్తే ఏదో మామూలుగా ఇప్పుడు సినిమాలో ఒక డైరెక్టర్ ఆలోచిస్తుంటాడు కదా, నెక్స్ట్ సినిమా ఏం తీయాలా, ఎట్లా తీస్తే ఆ స్టోరీ బాగుంటుంది అన్నట్టు ఈ బ్రాహ్మణులందరూ కలిసి అడిగిన కట్టు కథలలాగా కనిపిస్తుంది క్లియర్గా. అసలు మనుషులు ఎవరు వర్తాలని చేపించేసుకుంటారు, మనుషులు దేవుని చేపించేస్తారు, ఋషులు దేవునికి పూజ చేసేటోళ్ళు, ఋషులు మనుషులు సామాన్యమైన మనుషులు దేవుళ్ళని చేపిస్తారు, దేవుడు మనుషులను చేపిస్తాడా? కాదు. దేవుడు మనుషులకు శపిస్తే జరుగుతుందేమో కానీ మనుషులు దేవుని శపిస్తే జరుగుతుందా? ఫస్ట్ ఒకసారి ఆ వీడియో చూడరు ఏందో. వచ్చి కూర్చున్నారు. 5 పాండవులు వచ్చి నిలబడ్డారు. కృష్ణుడి మీద భారం వేసి, మహాపతివ్రత ఏం శాపమిస్తుందో. రాజ్యం రావడం ఒకెత్తు, కానీ 9 కొడుకులు పోయారన్న ఆవేశంతో ఏ మాట అంటుందో. 5 వచ్చి నిలబడ్డారు. రగిలిపోయింది గాంధారి హృదయం. ఏరా 9 కొడుకులలో ఒక్క కొడుకు వృద్ధులైన తల్లిదండ్రుల్ని బ్రతికించడానికి అక్కరగా ఉండే యోగ్యుడు మీకు ఒక్కడు కనపడలేదురా, 9 చంపాలా అని. ఆవిడ ఆవేశానికి, ఆవిడ కోపానికి భయపడి అర్జునుడు కృష్ణుడి చాటుకి వెళ్ళాడు, పాండవులు వెనక్కి వెళ్ళారు. ఆవిడ ఆవేశంతో మాట్లాడుతుంటే కంటికి కట్టుకున్న కట్టుక్షేత్ర యుద్ధభూమిలోకి తీసుకెళ్లి నా కొడుకుల యొక్క పార్థివ శరీరాలు చూపిస్తావా అంది. తీసుకెళ్లి చూపించాడు. ఆ కళ్ళకి కట్లు విప్పి దర్శనమిచ్చారు. పడిపోయినటువంటి కొడుకుల శవాలు చూసింది. ప్రత్యేకించి భీమసేనుడు గుండెలు బద్దలగొట్టి నెత్తురు తీసి తాగాడే ఆ దుశ్శాసనుడు, ఆ శరీరం చూసింది. అల్లుడి శరీరం చూసింది. తమ్ముడు శకుని శరీరం చూసింది. కాళ్ళు చేతులు తెగిపోయి నెత్తుటి ఏర్లలో పడిపోయిన వాళ్ళందరినీ చూసి. చిత్రం ఏమిటంటే పాండవుల సంగతి మరిచిపోయింది. కృష్ణుడు వంక తిరిగింది. కృష్ణ, అన్నీ తెలుసు నీకు, కావాలంటే ఈ యుద్ధాన్ని నువ్వు ఆపగలవు. ఒక్క కొడుకుని మిగల్చకుండా 9 కొడుకుల్ని బంధువుల్ని పొట్ట పెట్టుకునేటట్టు చేశావా? వెనక నుండి నడిపించిన వాడివి నువ్వు కాదు, నీవారు కూడా నీ కళ్ళ ముందే ఇలాగే ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకుని మరణించెదరుగాక. నీ వారన్న వారందరూ మరణించగా ఒంటరి వాడవై మిగిలిదవుగాక. ఒక్కడివి మిగిలిపోయి దిక్కులేని వాడిలా కూర్చునుండగా ఒక బోయమాడు వేసినటువంటి బాణానికి ప్రాణములను వదిలిపెట్టదవుగాక. ఇన్ని శాపాలు తెలిసి, ఇన్ని శాపాలు వదిలిపెట్టేసిన తర్వాత శాంతించి, నేను మహాయోగిని ధృతరాష్ట్ర పత్నిని శపిస్తున్నాను. ఏ విధంగా నా వంశం నాశనమయ్యిందో ఆ ప్రకారంగానే నీ కళ్ళ ముందే మీ యాదవ వంశం నాశనమవుతుంది. మృగాల మాదిరిగా యాదవ పురుషులందరూ ఒకరినొకరు చంపుకుంటారు. మృగాల పిల్లల మాదిరిగా యాదవుల బాలలందరూ కూడా ఆక్రందనలు చేస్తారు. వారి కన్నీరు తుడిచేందుకు ఎవ్వరూ ఉండరు. వాసుదేవ, ఎవ్వరూ ఉండరు. మా నగరం దుఃఖంలో మునిగిపోయిందో అదే విధంగా మీ నగరము సముద్రంలో మునిగిపోతుంది. మీ నగరంలోని సువర్ణ భవనాలు సముద్రంలోని ఉప్పులు కరిగిపోతాయి. నీవొక అరణ్యంలో ఒంటరిగా అశక్తుడివై ఒట్టిపోయిన పశువు మాదిరిగా ఒక కసాయివాని చేతిలో హీనంగా మొదలైన వంశాలకు చెందిన వారు అంతా ముసలం నుండి పుట్టిన తుంగగడ్డితో కొట్టుకుని మరణిస్తారు. బలరాముడు యోగక్రియ చేత తన శరీరాన్ని విడిచి అనంతుడిగా మారి సముద్రంలోకి చేరిపోతాడు. శ్రీకృష్ణుడు కూడా పాదాన్ని వేటగాడి బాణం ఛేదించడంతో తన శరీరాన్ని వదలి విష్ణులోకం ప్రయాణం అవుతాడు. ఇక మిగతా కథను సో మనకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ కట్టుకథలు అన్నది. ఎట్లా అంటే ఇప్పుడు బాహుబలి సినిమా పార్ట్ 1 తీసిరు, నెక్స్ట్ పార్ట్ 2 తీయాలా. దానికి ఎట్లా తీయాలా, దానికి ఎట్లాంటి స్టోరీ పెడితే బాగుంటుంది, మళ్ళీ అలా కొడుకు రావాలా, అట్లా అని ఒక స్టోరీ, ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితేనే కదా పబ్లిక్ చూస్తారు. అట్లా ఆ సినిమా చూసి కూడా విగ్రహాలు కూడా కొంతమంది పాలాభిషేకాలు చేసినట్టున్నారు. బాహుబలి అంటే ప్రభాస్కి చేసాడు, అంటే ఓ దేవునికి చేసినట్టు చేసిర్రు, అది కూడా మనం చూసినాం. సో ఇట్లా విగ్రహాలని స్థాపించాలని ఏం ప్లాన్ చేసిర్రు గుండెగాళ్ళు ఆ టైంలో వేసి ఇట్లాంటి స్టోరీలు రాసిరు. సో మనుషులు దేవుణ్ణి ఎట్లా అంటే ఆడ చూడు, దేవుడు పక్కకే ఉన్నాడు కృష్ణుడు,
పాండవులు గజగజోనికి పోతురు. ఎవరు? ఒక ఆమెకు, ఒక స్త్రీకి, నార్మల్ స్త్రీకి వణికిపోతురు. దేవుడు ఏమో ఏడున్నాడు, పక్కకున్నాడు. దేవుడు ఏమన్నా కృష్ణుడు ఏ భయవాడ గామె శాపం పెడితే మనకు దాక్తుందా అని అలా లేదు. కాళ్ళు వణుకుతున్నాయి, వీళ్ళు పోయి దాచుకున్నారు. ఆయన ఆగిందా? లాస్ట్కి ఏమైంది? ఆమె శాపం పెట్టింది. పోనీ శాపం పెడితే అసలు దేవునికి జరగడం ఏంటిది? దేవుడు ఎంబడి ఉన్న మనుషులకు జరగడం ఏంటి? సో యాదవులు అందరూ కొట్టుకొని నిజంగానే చనిపోయారు. అంటే ఆ కథ ప్రకారం నిజం, అది కథ తర్వాత మ్యాటర్. ఆ కథ ప్రకారం తర్వాత ఏమైంది? దేవుడు అనేవాడే కృష్ణుడు చచ్చిపోయింది. దేవునికి సామాన్యమైన మనుషులు శాపం పెడితే తాకుతుందా? అయితే ఇప్పుడు యుద్ధంలో ఎవరు గెలిచినట్టు? కృష్ణుడు ఓడిపోయినట్టా కాదా? కథం అందరూ ఎగిరిపోయినరా లేదా? యాదవులు. ఒక విధంగా నేను యాదవే, ఎర్రగొల్లమే. కానీ నేను హనుమంతుని భక్తుని, కృష్ణుని భక్తుని లేనప్పుడు హనుమంతుని భక్తుని. రైట్, సరే, ఓకే. సో మరి ఇప్పుడు ఎట్లా మరి? అంటే ఇవన్నీ గుండుగాళ్ళు సృష్టించిన కథలాగా. ఎందుకు? వీళ్ళ ఆధిపత్యం నడవాలా, ఎందుకంటే బ్రాహ్మణులే పూజ చేయాలి కాబట్టి, ప్రతి ఒక్కడు కూడా వీళ్ళకి లోబడాలి కాబట్టి ఇలాంటి కథలు అల్లిండ్రు. అందుకే కథ అంటారా లేదా? కాబట్టి కథయే కాపించి నిజం లేదు అని అర్థమైపోతుంది. సో అర్థం. సో ఏమైంది? సో ఇప్పుడు నా విషయం, బైబిల్ విషయం వస్తే, దేవుడు ఎంబడున్న ఆయన పిల్లలకు శాపం దాకదని ఉంది. దేవుడు ఎంబడున్న ఆయన పిల్లలైన మాకే కాదు, మేమే శాపం లేకుంటున్న మేమే. మాకు ఎవ్వరు పెట్టినా శాప, కృష్ణుడు పెట్టిన దాకదు, రాముడు పెట్టిన దాకదు, మీ దేవతలందరూ ఏకమై పెట్టిన దాకదు, నాకు కొంతమంది పాస్టర్లు పెడతారు, వాళ్ళు పెట్టిన దాకదు. అర్థమైందా? సరే, ఏముంటుంది బైబిల్ అంటే? ప్రకటన గ్రంథం 22:3 వచనంలో ఏముంటుందంటే, అందులో ఏ శాపం ఉండాలి కదంట, ఏ శాపం కనిపించలేదంట, ఏ శాపం ఉండదంట. అది ఎవరికి ఆ శాపం లేదంటే 4వ వచనంలో ఉంటుంది, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయుదురు. అంటే ఎవరు? దేవుని సేవ చేసేటోళ్ళు. ఇక దేవుని సేవ చేసేటోళ్ళకే శాపం దాకనప్పుడు దేవునికి శాపం ఎట్లా దాకుతుంది? ఇదైతే విచిత్రం ఉన్నది. అది కూడా దేవుడు ఎగిరిపోవడం ఏంది ఇది శాపానికి? ఎవరు శాపం? అది కూడా మనుషులు పెట్టిన. దేవుడు మనుషులకు శాపం పెడితే దాకుతుంది, కానీ మనుషులు దేవునికి శాపం పెడితే ఎట్లా దాకుతుంది? ఇప్పుడు నేను దేవునికి శాపం పెడితే దాకుతుంది ఏనన్నా? దాకదు, వస్తాక దాకదు. కానీ దేవుడు పెడితే నాకు దాకుతుంది. కానీ దేవుడు అయితే మాకు పెట్టనని చెప్పేసిండు. సో ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయుదురు, ఆయన నామం వారి నొసలందురు. మళ్ళీ ఇది నిజము, ఇది నమ్మదగింది, ఇది నమ్మాల్సిందని బైబిల్లో రాసింది. మరి ఆయన వాళ్ళకి శాపం దాకదన్నది అది ఓలో కాదు, నేను ఈ భారతదేశంలో పుట్టిన నేను యేసు నమ్మిన కుమారుని, ఓకే, దేవుని కుమారుని. రైట్. వాళ్ళు ఎవరు ఆ నొసలని ఉన్నారంటే, ప్రకటన గ్రంథం 14:1 వచనం, ఆయన నామము ఆయన తండ్రి నామము నొసలను ఇరికించబడిన 1,44,000 మంది ఆయనతో కూడా ఉండరు. 4వ వచనం, వాళ్ళు స్త్రీ సాంగతం అపవిత్రం కానివారు. రైట్, అంటే అపవిత్రం కానివారు, స్త్రీయే లేదనమాట. ఎందుకంటే యేసుప్రభు లూకాసు వార్తలో చెప్తాడు 20:34-36 వరకు, ఎవరు ఆయన దేవుని పిల్లలు అని చెప్పి. ఈ దేవుని పిల్లలకు శాపం ఎట్లా తాకుతుంది? దేవుని పిల్లలకే శాపం తాకదు అన్నప్పుడు దేవునికి ఎట్లా తాకుతుంది? దేవుడు న్యాయంపడి ఉన్నాక నాకు శాపం ఎట్లా తాకుతుంది? ఎవరు పెట్టినా తాకదు, అదే నేను పెడితే దాకుతుంది. అంతేనా కదా? అంతే. అయితే లోకపు జనులు 20:30-30 యేసుప్రభు చెప్తుండ్రు, ఎవరు ఆ దేవుని కుమారులు. లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు, పెళ్ళికి ఇవ్వబడతారు. అదే మీ దేవుళ్ళలాగా లేదా ఈ పాస్టర్లలాగా మీలాగా దానికి కూడా ఒక లెక్క ఉంది. ఉట్టి పెళ్లి చేసుకుంటూ ఉండనే కాదు, ఇక దానికి కూడా ఒకటి ఉన్నది. ఏంది? పరమ ముత్తుల పునరుద్ధానం పొందుటకు యోగ్యులు అని ఎంచేవాడిని వారు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు. లోకపు జనులు చేసుకుంటారట, వీళ్ళు చేసుకోరంట. మళ్ళీ వాళ్ళు దేవదూత సమానులు, దేవుని కుమారుల ఇందును కనుక, అంటే దేవునికి చనిపోడు కాబట్టి దేవుని కుమారుల ఇందురు కనుక వాళ్ళకి చనిపోరు అని రాసింది, చావని నేరారు అని రాసింది. కాబట్టి మరణం లేదంటున్నా. యేసుప్రభుని నమ్మితే మరణం లేదు, అందుకే నమ్మాలి ఫస్ట్ సంగతి. అర్థమైందా? మరణం లేదు, ఆకలి దప్పులు పోతే ఇవన్నీ ఇస్తా అన్నాడు, అందుకోసమే నమ్మాలి. అర్థమైందా? 3 మేకులు పీక్కోలేడు ఇట్లాంటి పనికిరమాట. ఎందుకు ఆ రోజు పీక్కుని ఉంటే ఒక్కడు మిలగకపోతుండే మరి. అది మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చిండు కాబట్టి పెట్టిండు, మా కోసం. నేను ఇప్పుడు ఆ ప్రాణం పెట్టి కొన్నోళ్ళం, రక్తం పెట్టి కొన్నోళ్ళం మేమే. ఇప్పుడు మీరు మమ్మల్ని నమ్మాలి. ఇప్పుడు తెలుస్తుంది నేనంటే ఎందుకు కొన్ని రోజులు. కలికిరాడు ఎవరు రాదు, మాదే ప్రత్యక్ష దైవకుమార్ ప్రత్యక్ష మేమే వస్తాం. ఇంకా నాకు పవర్ రాలే, నాకు వచ్చినాక నేను చూపిస్తాను. మీ వాళ్ళకన్నా రథాలు, చక్రాలు, ఏంది బాణాలు కావాలి, నాకు అవన్నీ మోస్తలే. పవర్ అంటే చాలు, పవర్. ఒక్క నోరుతో ఒకటి వలితే చాలు, మీది నుంచి అగ్ని పడుతుంది, మీది నుంచి పిడుగులు పడతాయి, ఏ రాయిలు ఏమంటే లేస్తుంది. ఈ పవర్ నీకు వస్తా అన్నాడు, ఆ పవర్ తీసుకో. ఇవన్నీ లోతులు మా క్రైస్తవుల పాస్టర్లకు ఎవరు తెలియదు. నేను ఇప్పుడు ఆ పవర్ కోసమే
ఎదురు చూస్తున్నా అన్నది గుర్తుపెట్టుకోండి. ఇంకొన్ని రోజులు చూస్తా. ఏ కాలికి రాడు ఎవరు రారు, వచ్చేంత సీన్ లేదు. మాతోనే భూమిది లాస్ట్ అయిపోతుంది. అందులో 1,44,000 మందికి నుంచి ఒక్కడిని నేను ఇండియాలో పుట్టిన. అది ఇండియాలోనే పుడతాడు. ఇంకోటి పరాయి మతం కాదు. ఎప్పుడైతే నేను పుట్టినో ఇది భారతదేశం మతం అయిపోయి మార్గం అయిపోయినట్టు ఇది. భారతదేశంలోనే నేను పుడతాను, బైబిల్ ఉంది. సో బేటా సరే అయితే మరి చూసుకుందాం. ఇవన్నీ కాదు కానీ మరి ఇవన్నీ చూస్తే ఏంటి కల్పన కథలు ఏదో బ్రాహ్మణులు రాసిన కథల్లాగా అనిపిస్తలే, పిచ్చి లేచిపోతుంది ఇంకా గ్రంథం. అందుకే చాలామంది నాస్తికులు అయిపోతారు ఈ మీ గ్రంథాలు చదివిన వాళ్ళందరూ. నా గ్రంథాలు చదివిన వాళ్ళందరూ ఎవరు చదివారు? మేము చదివినామా? ఖాళీ తిరుగుడే తప్పించి నేను కూడా అప్పుడు ఓం శనశ తిరిగినా కానీ మీ గ్రంథంలో ఏముందో అని తెలిసి ఎవరికి తెలియదు, రైటా? కాబట్టి గ్రంథాలకి ఇట్లా ఇప్పి దేవుని యొక్క చరిత్ర చదివితే ఎవరు కూడా ఎవరు స్పెషల్గా మిమ్మల్ని మీరే వెళ్ళిపోతారు, అలాగే వెళ్ళిపోయి నాస్తికులు అయిపోతారు. నాకు తెలిసి రాను రాను నాస్తిత్వం పెరిగిపోతుండొచ్చు, అంతే తప్పించి ఏం జరగదు. హిందూజం వదిలేస్తారు చాలామంది, ఇప్పటికే కుప్పల మంది వదిలేస్తారు. చదివిన వాళ్ళు చదివినట్టు వదిలేసి వాళ్ళే ఇప్పుడు రిటర్న్. కొంతమందికి తెలిసినా కానీ బయటికి ఎందుకు చెప్తారంటే మీరు లొల్లి రచ్చ చేస్తారు కదా, అందుకని. కానీ అందరు తెలిసిన వాళ్ళు అందరూ గమ్మున ఉంటారు, కానీ వాళ్ళు ధైర్యంగా బయట మాట్లాడట్లేదు. మాట్లాడేటోళ్ళు ధైర్యంగా మాట్లాడుతున్నారు. రాను ఒకళ్ళు అందరూ వస్తూనే ఉంటారు బయటికి, అంతే తప్పించి ఏం లేదు. అన్ని కల్పన కథలు తప్పించి ఏమీ లేదు. సో ఓకే, సో మరి ఇట్లా దేవుళ్ళే తనకది వస్తారు, దేవుళ్ళే ఒకరికొకరు శాపాలు పెట్టుకుంటారు, మనుషులు దేవుళ్ళకి శాపాలు పెడతారు. అది అయితే విచిత్రం. మనుషులు దేవునికి శాపాలు పెట్టారు, మళ్ళీ జరగడం బాబా ఏంది ఇది? సో సరే, ఇవన్నీ వీడియోలు పెట్టడానికి కారణం ఏంటంటే నా యేసు బాబుని లంజావుడు కాని తిట్టినందుకు, మేరీని లంజాన్ని తిట్టినందుకు, ఇంకోటి ఆ గుండుగాడు అని పేరు రాధామాస బైబుల్ బూతు పుస్తకము, బూతు గ్రంథము, యేసు ప్రభుని పట్టుకొని బైబుల్ని పట్టుకొని లొఫ్టా బైబుల్ ఏదో అన్న ఇష్టం వచ్చిన నోటికొచ్చి తిట్టడం వల్ల వీడియోలు చేయాల్సి వస్తుంది. లేకపోతే నేను క్రైస్తవులు పాస్టర్లతో కొట్లాడుతున్నా, మీతో నాకు సంబంధమే లేదా, నా మాన నేను ఉంటే నన్ను గెలికి రెచ్చగొట్టింది మీ దాంట్లో కొంతమంది, కాబట్టి వాళ్ళకు పోయి చెప్పుకోది. అట్లా ఏ కర్రనైనా లేకపోతే మన దేవుళ్ళ చరిత్రను తీసి బయట పెడతారు. మీరు ధర్మరక్షకులా లేదా ఉన్న ధర్మాన్ని లేపేస్తుండ్రా? అసలు హిందూ ధర్మమే లేకుండా చేసేటట్టుండ్రు కదా రాధామనోహర్ దాస్గా గుండుగా. ఓకే సంతోషణ. కాబట్టి నాకు ఒక్కటి అర్థమైందన్న, ఈ దేవుళ్ళకు వీళ్ళ గొడవలు వీళ్ళలో వీళ్ళే చాలా ఉన్నాయి. వీళ్ళ ఫ్యామిలీలు, పిల్లలు, వీళ్ళ పెళ్ళిళ్ళు, పిల్లలకు పిల్లలు, వీళ్ళ కొట్లాటలే చాలా ఉన్నాయి. మనం భూమి మనం ఇక్కడ ప్రార్థన చేస్తే వాళ్ళేడింటారు, వాళ్ళ కొట్లాటలు వాళ్ళ పంచాయతీలు తీసుకోనికే టైం దొరకట్లేదు. మన ప్రార్థన చేస్తే మనదేడి నుంచి తింటారు. సో ఇవన్నీ కూడా ఒకటే. వీళ్ళు ఏదన్నా లోక కళ్యాణం అంటారు అని చెప్పుకొని అంత దేవుళ్ళే వాళ్ళ కళ్యాణాల కోసం లోక కళ్యాణం అన్నట్టున్నది. వాళ్ళ కళ్యాణాలు కావాలి కదన్న, అందుకే వీళ్ళంతా లోక కళ్యాణం అని చెప్పుకుంటే దేవుళ్ళు ఇష్టం వచ్చినట్టు కళ్యాణాలు చేసుకొనికే ఈ లోక కళ్యాణం అన్న పదము అడినట్టుంటారు అన్న. అంతే ఉంటుంది, ఏముండదు. ఏ చెప్పినా లోక కళ్యాణం అంటారు, మరి వాళ్ళేమో దునియా కళ్యాణాలు చేసుకుంటారు. ఒక్కొక్కరికి కానీ పిల్లలు భార్యలు